హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 47. ఆ రాత్రి జానకికి కల. తండ్రి ఉన్నప్పుడు ఉండే పాత ఇంట్లో గది అది. అదే కోర్టు, ఆ చైనా కోర్టే పెట్టారు హైదరాబాదులో. సత్యం జడ్జిలాగా కూర్చున్నాడు. వెంకట్రావు ఒక పక్క చేతులు కట్టుకుని నించున్నాడు. జానకి ఏమిటో ఆపకుండా చెప్పేస్తోంది జడ్జికి. అంతా చెప్పి నాకు న్యాయం చేస్తారా చెయ్యరా అంది. జడ్జి చప్పున లేచి వినయంగా, కామ్రేడ్, తరతరాలుగా న్యాయం దొరికిన దీనుల కోసమే ఈ కోర్టు, ప్రజల కోసమే ఈ కోర్టు. ప్రజా వ్యతిరేకుల కోసం కాదు, జానకి కోసమే ఈ కోర్టు, వెంకట్రావు కోసం కాదు. ఇక్కడే న్యాయం దొరకకపోతే ప్రకృతిలోనే న్యాయం లేదనుకో కామ్రేడ్ అన్నాడు గంభీరంగా. జానకి శాంతించి ఏదో చెప్పబోతోంటే సుందరమ్మ తోసుకొచ్చింది. అయ్యా, ముందు నా మాట వినండి. నా మేనకోడలు రత్నం లాంటి పిల్ల. దాని భర్త దాన్ని కిరసనాయిలు పోసి తగలబెట్టి చంపేశాడు. వాడు ఇప్పుడు రెండో పెళ్లికి. జడ్జి, చాలు ఇక చెప్పకండి, వాణ్ణి కోర్టుకి తీసుకొస్తాం. తళతళలాడే బట్టలు వాడు జంకుతూ కోర్టు గదిలోకి వచ్చాడు ఒకడు. జడ్జి, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఖూనీ చేశావట, ఏం చెప్తావు? వాడు, నేను చెయ్యలేదు, అదే కిరసనాయిలు పోసుకుని అంటించుకుంది. వాడా మాట అన్నాడో లేదో సుందరమ్మ ఈనిన పులిలాగా లేచింది. ఒరే దొంగముండా కొడుక, నీ కడుపు కాలా? అదే అంటించుకుందా? నీ కపాలం బద్దలవ్వా? అదే అంటించుకుంటే కిక్కురు మనకుండా గోడ నానుకుని పీట మీద కూర్చుంటుందా? లోపల గడివేసుకోకుండా తలుపులు బార్లా పెట్టి కూర్చుంటుందా? నీ నోట్లో పురుగులు పడా అని ధన 100 తిట్లు తిట్టేసింది. జడ్జి, కామ్రేడ్, తిట్ల వల్ల ఏం నష్టం వాడికి? పూలు విసిరినట్టు ఉంటుంది వాడికి. ఆందోళన పడకండి, ప్రజాకోర్టు న్యాయం కోసమే ఉంది. ఆవిడ ప్రశ్నలకు జవాబులు చెప్పు. ఆత్మహత్య చేసుకునే మనిషి గది తలుపులు ఎందుకు వేసుకోలేదు? వాడు, ఆ గడి సరిగ్గా పట్టలేదు. జడ్జి, నీకెలా తెలుసా గడి సంగతి? వాడు, జడ్జి మాట్లాడవేం? వాడు, "ఉమ్, ఉమ్." జడ్జి, తెలిసింది. ఆమెని చంపేసి వంటింట్లో కూర్చోబెట్టి అంటించేశాక బయట నుంచే లోపల గడియ పడేయాలని చూశావు. వీలు కాలేదు. గబగబా కాగితం మీద ఏదో రాసి వాడి చేతికిచ్చాడు. గట్టిగా పైకి చదువు, అందరూ వినాలి. వాడు వణుకుతూ, వీణ్ణి తక్షణం ఘాట్ ఘాట్. జడ్జి, ఘాటేమిట్రా వెధవా, షూట్ అది. తెలుగక్షరాలు రావు వెధవకి. చదువు. వాడు, షూట్ చేయండి. జడ్జి, తెలిసిందా? ఆ కాగితం పట్టుకుని బయటికి వెళ్ళు. రెండో పెళ్లి చేసుకోవాలని సరదా పడుతున్నావు కదా, అక్కడ చేస్తారు నీ పెళ్లి, పో. వాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. జడ్జి సుందరమ్మతో, కామ్రేడ్, ఇంకా ఏమైనా చెప్తారా? సుందరమ్మ అనుమానంగా, వాడు పారిపోతాడేమో, వాడిని నిజంగా చంపుతారా? అప్పుడే పెద్ద తుపాకీ శబ్దం వినపడింది బయట నుంచి. మైకిలోంచి ఒక కంఠం, కామ్రేడ్స్, కోర్టు ఆర్డరు అమలు జరిగింది అని వినపడింది. కోర్టులో కొందరి మహాలు ఆ తుపాకీ శబ్దానికి, ఆ మాటలకి చెలించినట్టు కనబడ్డాయి. జడ్జి, ద్రోహుల పట్ల కనికరం చూపించడం అంటే ద్రోహం పట్ల కనికరం చూపించిన దాన్ని ప్రోత్సహించడమే. ఆ సంగతి గ్రహించండి కామ్రేడ్స్. భార్యని చంపడానికి వాడికి హక్కు ఉందా? అది ఆలోచించండి. సుందరమ్మ మొహం విప్పారింది. ఇప్పటికి నా బాధ తీరింది. ఇక వెంకయ్యగాడి సంగతి చూడండి జడ్జి గారు. ఈ వెంకట్రావుకి బోలెడు డబ్బు ఇచ్చామండి. ఒక్క పైసా అయినా తిరిగి ఇవ్వలేదు. బోలెడు బట్టలు, వస్తువులు, ముద్దొచ్చే జాడీలు. జడ్జి వెంకట్రావు వైపు చూశాడు కోపంగా. వాడు ఆడంబరంగా ముస్తాబు చేసుకొని ఉన్నాడు. దగదగలాడే బట్టలు, బూట్లు, కళ్ళజోడు, వాచి, ఉంగరాలు, భుజానికో చింపిరి జోలి వేళ్లాడుతోంది. జడ్జి, ఆ జోలి దులుపు. వాడు బల్ల మీద జోలి దులపడం మొదలుపెట్టాడు. మంత్రాల బుట్టలోంచి ఏవేవో కింద పడ్డట్టు 1000 రూపాయల కట్టలు 20, బట్టల దొంతర్లు, వెండి సామాన్లు, స్టీలు సామాన్లు, ట్రంకు పెట్టెలు, టేకు మంచాలు, తెల్లటి పరుపులు, లతలు కుట్టిన తలగళ్ళు, వంటింటి జాడీలు, డబ్బాలు పెద్ద రాశిగా పడ్డాయి. అతని బట్టలు కూడా మావే, మా నాన్నే గుట్టించాడు అని అరిచింది జానకి. జడ్జి, ఏమ్రా, పెళ్ళయ్యేదాకా గోచి పెట్టుకుని తిరిగావా? గుడ్డలు కట్టుకోలేదా? వెంకట్రావు, వాళ్ళు ఇస్తే తీసుకున్నాను. జడ్జి, ఇస్తే తీసేసుకోవడమేనా? ఆశపోతు వెధవా, ఇస్తే వద్దనాలి. ఆత్మగౌరవం లేదా? సరే, ఇప్పుడు వాళ్లే విప్పమంటున్నారు, విప్పు. వెంకట్రావు బట్టలు, బూట్లు అన్నీ విప్పి మురికి బనీనుతోటి, మురికి కడ్రాయర్తోటి గాడిదలా నించున్నాడు. జడ్జి, నీ గుడ్డలు ఎంత మురికో చూసుకోరా, పైబై షోకులేనా? సమాజానికి వచ్చే జబ్బులన్నీ నీ బనీన్లోంచే పుడతాయిరా వెధవా.
వీడితో ప్రైవేటుగా మాట్లాడతావా కామ్రేడ్ అన్నాడు జానకిని చూసి. జానకి మండిపడి, ఛీ, నన్ను ఘోరంగా అవమానం చేస్తున్నారు మీరు. నేను ఇప్పుడే పైకోర్టుకి వెళతాను. జడ్జి వినయంగా, వద్దు కామ్రేడ్, క్షమించు. నీ అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి అడిగాను. సరే, విచారణ ముగిసింది. వీడికి 100 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తున్నాను. జానకి నిరాశగా, అంతేనా అంతేనా? ఇందాక అతన్ని షూట్ చేయించారే, ఇతనికి జైలేనా? ఈ కోర్టులో న్యాయం లేదా? జడ్జి, శాంతించు కామ్రేడ్, ఇదే వీడికి తగిన శిక్ష. మన నూతన సమాజాన్ని చూసి నిమిషం నిమిషం కుళ్ళి చావడానికి వీడిని బతకనియ్యి. నీ ప్రగతి చూసి నరక బాధపడటానికి వీడిని బతకనియ్యి. వీడికి ఇదే శిక్ష. ఆలోచించే చేశాను. జానకి అంగీకరించి శాంతించింది. అంతలో ఇంకో అమ్మాయి భోరని ఏడుస్తూ కోర్టులోకి పరిగెత్తుకొచ్చింది. జడ్జి ప్రేమగా, కామ్రేడ్, బాధపడకు కామ్రేడ్, సంగతి చెప్పు. కొత్త అమ్మాయి, వెంకట్రావు నన్ను రెండో పెళ్లి చేసుకుని నానా బాధలు. జడ్జి, చాలు, ఇంకా చెప్పాలా? యుధిష్ఠుడికి 200 సంవత్సరాలు వేశాను. కొత్త అమ్మాయి, అదేం శిక్ష? మనిషి అంతకాలం బతుకుతాడా? జడ్జి, బతుకుతాడు. కమ్యూనిస్టు సమాజంలో మనుషులు జీవించే కాలం పెరుగుతుంది. వీడు ఒకవేళ 200 సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు జైల్లోనే ఏడుస్తాడు. కొత్త అమ్మాయి చిరునవ్వుతో, అలాగా, చాలా సంతోషంగా ఉంది నాకు. వీడి తల్లిని కూడా విచారించాలి మీరు. కోడళ్ల పులి అది. జడ్జి, కోడళ్ల పులి రా వచ్చింది. కోడళ్ల పులి వణుక్కుంటూ. జడ్జి, కోడళ్ళని బాధ పెట్టావు నువ్వు. నీకు 100 సంవత్సరాలు వేశాను. కోడళ్ల పులి, అయ్యో ఆడదాన్ని, కనికరించండి. జడ్జి, లాభం లేదు. నువ్వు ఘోరంగా అత్తరికం చేశావు, ఆడభత్తరికం చేశావు. మనుషుల్ని వాళ్ళ ప్రవర్తనల్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి పరిశీలిస్తాం మేము. నీకు శిక్ష తప్పదు. పీడించే అత్తల్ని శిక్షించడం మా న్యాయం. కోడళ్ల పులి, నేనేమన్నా కొత్తగా చేశానా? మా అత్తముండ ఎలా చేసిందో నేను అలాగే చేశాను. జడ్జి, మీ అత్తవలను పడ్డ బాధలే నీ కోడళ్లకు ఇచ్చావా? అది మరీ తప్పు. నీ శిక్ష ఇంకో 100 ఏళ్లు పెంచాను. పో, నిలబడకు, టైం వేస్ట్ మాకు. తల్లి, కొడుకు ఏడుస్తూ పోయారు. జడ్జి, కామ్రేడ్, ఈ డబ్బు సామాను తీసుకో, ఇవి నీవే. జానకి, అందులో ఒక పాత చీర మాత్రం తీసుకుంటాను. మిగిలినవన్నీ నూతన సమాజానికి ఇచ్చేస్తాను. వీటిని ఏదైనా స్కూలుకో ఆసుపత్రికో ఇచ్చేయండి. నన్ను మనిషిగా గుర్తించండి. రక్షించింది, నాకు హక్కులిచ్చింది ఈ సమాజమే. నా జీవితమే దానికి అంకితం చేస్తాను. జానకి కోర్టులోంచి బయటికి వస్తుంటే ఫ్యాక్టరీ సైరన్ వినపడింది. కార్మికులు గుంపులు గుంపులుగా గేట్లోంచి వస్తున్నారు. జానకి పెద్ద కంఠంతో ఉద్వేగంతో మాట్లాడుతోంది. అందరూ చుట్టూ చేరారు. మెలకువ వచ్చేసింది జానకికి. తెల్లారి వంటింట్లో సత్యంతో అంది నవ్వుతూ, రాత్రి ఎంత మంచి కల వచ్చిందో. ఏం కల? నువ్వు జడ్జివట. నేను కలలు కట్టిపెట్టి తొందరగా పనిలోకి రండి. అసలే ఆలస్యంగా లేచాం, నేను తొందరగా వెళ్ళాలి అని కోప్పడింది శాంత. జానకికి మగపిల్లాడు పుట్టాడు. పిల్లాన్ని చూసిన వాళ్ళంతా సత్యంలా ఉన్నాడే, అచ్చు సత్యంలా ఉన్నాడే, మేనమామ పోలికే అని ఆశ్చర్యపడిపోయారు. గుండ్రటి మొహం, చిన్న కళ్ళు, బోడితల, నుదుట్లో చెంపల్లో పోలికలన్నీ సత్యానివే. జానకికి పెద్ద భయం తీరిపోయింది. తనకి పిల్లాడో పుడతారని తలుచుకుని సంతోషపడ్డానికి మనసులో ఎక్కడో అడ్డంగా ఉండే ఒక్క బెదురు తీరిపోయింది. అచ్చు సత్యమే సత్యమే అని మిగతా వాళ్ళు అంటూ ఉంటే సత్యం విసుక్కుని, అలా అనకండి, పిల్లాడు సత్యంలా ఉంటే సత్యం ఎవరిలా ఉన్నాడు? ఇంకెవరిలాగో. ఆ ఇంకెవరో ఎవరిలా ఉన్నారు? ఆఖరికి పిల్లాడి మొహం పిల్లాడిది కాకుండా పోతుంది. సత్యం లేదు, గిత్యం లేదు, వాడి మొహం వాడిదే, వాడు వాడిలాగే ఉన్నాడు. పిల్లల్ని వాళ్ళలా ఉన్నావు వీళ్ళలా ఉన్నావు అనకూడదు అని కోప్పడి ఆ మాటలు మానిపించాడు. పిల్లాడు పుట్టక ముందు 2-3 నెలల నుంచే సత్యం పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చి చదివి ఇంట్లో అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. పిల్లల్ని మొదటి నెలలో ఎలా చూడాలో, 2వ నెలలో ఎలా చూడాలో, 3వ నెలలో, 4వ నెలలో, 12వ నెలలో, 2వ ఏట, 3వ ఏట ఎలా 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 చూడాలో, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేం జబ్బులు రాబోతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో అన్నీ అందరితోటి కంటతా పట్టించేశాడు. పిల్లాడు పుట్టేపటికి ఇంట్లో 4 డాక్టర్లు తయారయ్యారు. ఇంటికి వచ్చిపోయే వాళ్ళు కూడా సగం సగం ముప్పాతిక డాక్టర్లు అయ్యారు. పిల్లాడికి రాబోయే జబ్బుల్ని వర్ణించే పుస్తకాలతోటి, వాటితో పోరాడే మందు సీసాలతోటి ఒక అలమారు అంతా నిండింది. అటువైపు వెళితే ఆసుపత్రి వాసన. పిల్లాడు పుట్టాక మిగతా వాళ్లకన్నా సత్యానికి కంగారు ఎక్కువైంది. వాణ్ణి ఎలా పెంచుతామో, ఏం పొరపాట్లు చేస్తామో అని ఒకటే కంగారు.
జానకి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక వారం రోజులకి సుందరమ్మ ఒకసారి సత్యం దగ్గర గొణిగింది. మగపిల్లాడు పుట్టాడని అతనికి ఒక అడ్డముక్క రాస్తే బాగుంటుందేమో అని. ఎవరికి అన్నాడు, కానీ తర్వాత అర్థమైంది. జానకిని అడుగు అన్నాడు కోపం ఆపుకుని. జానకి ఆ మాటలు విని మొహమంతా జేవరించుకుని, ఆ మాట నా దగ్గర ఎప్పుడూ ఎత్తకండి, నేనే అమ్మని నేనే నాన్నని అంది. ఆ నిమిషంతో వెంకట్రావు చరిత్ర ఆ ఇంట్లో పూర్తిగా ముగిసింది. శిశువు పెంపకం సత్యానికి మహా సంతోషంగా, ఒక ఆటలాగా, మహా ఉత్తమ కార్యంలాగా ఉంది. పిల్లాడికి ఒక్కోసారి నీళ్లు కూడా తనే పోస్తున్నాడు నరసమ్మ ఆధ్వర్యంలో. ఆడవాళ్ల పని నీకెందుకులే అయ్యా అంది నరసమ్మ మొదట్లో. అలా అనొద్దు నరసమ్మ, అందరం అన్ని పనులు చెయ్యాలి అన్నాడు. పిల్లాడికి నీళ్లు పోస్తానని సత్యం తయారైనప్పుడల్లా జానకి భయపడుతూ, నీకు చేతకాదు, నరసమ్మని పొయ్యనియ్యి అంటుంది. మన సూత్రం ఒకటి ఉందిగా, చేతగాకపోతే నేర్చుకుంటాను అంటాడు. నేర్చుకునేలోగా వాడు కింద పడితే, కింద పడ్డాడంటే మాత్రం ఒప్పుకోను. ఆ సంగతి వాడికి చెప్పు. పడేది వాడా నేనా? నాకు చెప్తావేం? పడొద్దని వాడికి చెప్పు. నువ్వు పడేస్తేనే వాడు పడతాడు. నేనైతే పడేయను. వాడు పడితే నా పూచీ లేదు. సత్యం పిల్లాడిని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తున్నంతసేపు జానకి ప్రాణాలు ఎగిరిపోతూ ఉంటాయి. నీళ్లు పోసి వచ్చేదాకా తన చేతుల్లో ఉతికిన మెత్తటి పాత చీర పరుచుకుని అక్కడే నిలబడి ఉంటుంది. పిల్లాడిని ఇవ్వక ముందే లాక్కుని చీరలో పడుకోబెట్టుకుని లోపలికి తీసుకుపోయి తల ఒళ్ళు తుడిచి చొక్కా తొడిగి వెచ్చగా పడుకోబెడుతుంది. అంతసేపు సుందరమ్మ దిష్టి తియ్యి అంటూనే ఉంటుంది. జానకి ఒక్కసారి కూడా ఆ మాట వినదు. ఆ మాటలు చెవుల్లో దూరన్నట్టు తన పని తను చేసుకుంటూ పోతుంది. సత్యం వచ్చి పక్క బాగా దులిపావా, చెవుల్లో తుడిచావా, దోమతెర వెయ్యలేదేం, నూనె తెగ రాయకు, చీమలు చేరతాయి. జానకి, చీమలకి చీమత్వం, దోమలకి దోమత్వం ఉంటాయి, కానీ మానవత్వం ఉండదు తెలుసా, జాగ్రత్తగా ఉండాలి అని పిల్లాడి పక్క బట్టలన్నీ తనిఖీ చేస్తాడు. జానకి చాలా శుభ్రం కాబట్టి సత్యం తన తనిఖీలో ఎప్పుడూ నేరాలు పట్టుకోలేకపోతాడు. భేష్, అంతా బాగుంది, రేపు కూడా ఇలా ఉండాలి అనేసి తన పనిలోకి తను వెళ్తాడు. శాంతకి మహా ముద్దు ఆ పిల్లాడంటే, సత్యంలా ఉన్నాడని. తనకి వీలున్నప్పుడల్లా తను కూడా పిల్లాడి పని చూస్తూ ఉంటుంది. జానకి ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఒకసారి మోహన్ వచ్చి పిల్లాడిని చూసి జానకితో మాట్లాడి వెళుతుంటే ఒక నర్సు, బాబు నాన్నగారా ఆయన అని అడిగింది. జానకి కంగారు పడి, కాదండి, ఆయన మా స్నేహితులు అని చెప్పింది. బాబుని ముద్దుగా పలకరిస్తూ ఉంటే అలా అనుకున్నానమ్మా, వీళ్ళ నాన్నగారు ఏ ఊరు నుంచి రావాలి అంది మళ్ళీ. జానకి జవాబు చెప్పకుండానే ఆ నర్సు ఏదో పని మీద తొందరగా వెళ్ళిపోయింది. ఆసుపత్రిలో మిగతా వాళ్ళందరికన్నా ఆ నర్సు చాలా మంచిగా ప్రవర్తించేది. స్వంత వాళ్ళని చూసినట్టు ఆమె రాగానే జానకి ప్రాణం లేచి వచ్చేది. ఆమె వచ్చినప్పుడల్లా పిల్లాన్ని చూసి, ఏమిటయ్యా ఒకటే నిద్రపోతావు, అమ్మ పొట్టలో ఏం చేస్తావు ఇన్నాళ్ళు అని పిల్లాన్ని అస్తమాను పలకరించి ముద్దు పెట్టుకుని వెళుతూ ఉండేది. ఏమోయ్, మీ నాన్నగారికి ఉత్తరం రాసావా, టెలిగ్రామ్ ఇచ్చావా అనడం మొదలుపెట్టింది. తర్వాత ఆ నాన్న శబ్దాలు జానకి చేదరేసి, వాడికి నాన్న లేడులేండి, అతన్ని వదిలేసి నేను మా పుట్టింటికి వచ్చేశాను, అతనితో మాకేం సంబంధం లేదు అని అతని సంగతి ఎత్తకండి మా దగ్గర అనే ధోరణిలో చెప్పేసింది. నర్సు ఆశ్చర్యపడి, అలాగా అమ్మా, తెలియక అడిగాను, ఏమీ అనుకోకండి అని నొచ్చుకుంది. తర్వాత ఒకసారి అంది, చాలా మంచి పని చేశారు, నా కథ అలాంటిదే లేండి, నేను అలాంటి పనే చేశాను అంది. ఆ వారం రోజుల్లో అప్పుడో మాట చెప్పి తన కథ అంతా చెప్పింది. ఆమె పేరు సీతారత్నం. 16 ఏళ్ల వయసున్నప్పుడే ఒకతని మోసంలో పడి అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత అసలు సంగతి బయటపడింది. అతనికి ఎప్పుడో పెళ్ళయిందని, 3 పిల్లలని. నీ మీద ప్రేమ వల్ల నిజం చెప్పకుండా దాచాను అని వాడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏడుపులు ఏడిస్తే నమ్మింది. కాకపోయినా అంతకన్నా ఏం చెయ్యాలో కూడా తోచలేదు. అప్పుడు పుట్టింటి వాళ్ళు రానివ్వరు, ఎక్కడ నిలబడ్డానికి నీడ లేదు, ఇంకేమీ చెయ్యలేక ఊరుకుంది. వాడి దగ్గరే ఉండిపోయింది. కొన్నాళ్ళకి వాడి మొదటి భార్య చచ్చిపోయింది. ఇతనే చంపాడంటారు, కానీ అప్పట్లో ఈమె ఆ మాట నమ్మేది కాదు. ఆమె పోయాక ఈమెని ఆ ఇంట్లోకే తీసుకుపోయాడు. అప్పటి నుంచి 3 పిల్లలకి చాకరీ ఈమెకి. తల్లి లేని పిల్లలు కదా అని జాలిపడి వాళ్ల పనులన్నీ చేసేది. భర్త సంతోషపడతాడని పిల్లలకి లోపం లేకుండా చెయ్యాలని చూసేది. ఈమెకి 2 సార్లు కడుపులు వస్తే 2 సార్లు ఏవేవో మాయమాటలు చెప్పి తీయించేశాడు. తర్వాత ఈమెకి తెలియకుండా తనే ఆపరేషన్ చేయించేసుకున్నాడు. ఆ సంగతి 2 ఏళ్లకి బయటపడింది. అప్పుడు ఏదో అబద్ధం ఆడాడు. సరే, అప్పుడు ఓర్చుకుంది.
రాను రాను ఇంట్లో పరిస్థితి దుర్భరం అయిపోయింది. పిల్లలు కాస్త ఎదిగిన దగ్గర నుంచి ప్రతి దానికి ఎదురు తిరగడం, తిట్టడం, మా అమ్మని చంపేశావే ముండా అని చేతికందిందల్లా ఈమె మీదకి విసరడం, వంట దగ్గర చిన్న లోపం జరిగితే ఇల్లంతా గందరగోళం చెయ్యటం, అలా పూట నరకంలాగా అయ్యేది. ఎంతైనా చిన్నపిల్లల్లే, వాళ్ళకేం తెలుస్తుంది అని కొన్నాళ్ళు ఓర్చుకుంది. ఎప్పుడైనా మరీ బాధ కలిగినప్పుడు అతనికి చెప్తే, పిల్లల్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు, గొడ్డు దానివి, నీకేం తెలుస్తుంది బిడ్డల మీద ప్రేమ అనేవాడు. ఈమెని ఇంట్లోంచి గెంటేయాలని వాళ్ళందరూ పంతం పట్టినట్టుగా ప్రవర్తించేవాళ్ళు. రాను రాను ఈమెకి విరక్తి పుట్టి తెగించి బయటపడింది. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని నర్సు ట్రైనింగ్లో చేరి అదయ్యాక 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. ఒకప్పుడు ఒంటరిగా సుఖంగా బతుకుతోంది. జానకి చాలా జాలేసింది ఆమెను చూస్తోంటే. తనకన్నా 1000 రెట్లు ఎక్కువ చికాకులు పడింది. ఆమె మాటలు వింటోంటే అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. 10 ఏళ్ల పాటు అన్ని ఇబ్బందులు పడిందని ఎవరనుకుంటారో ఆమెను చూస్తే. ఎవరెవరి బతుకుల్లో ఎంతెంత బాధలున్నాయో. పోనీలేండి, ఇప్పటికన్నా సుఖంగా ఉన్నారు అంది జానకి పెద్దవాళ్ళు ఓదార్చినట్టు. సీతారత్నం నవ్వి, ఇప్పుడు సుఖంగానే ఉన్నానులేండి, నా బతుకు నేను బతుకుతున్నాను. అప్పుడప్పుడు కొంచెం దిగులేస్తోంది. ఒక్క పిల్లన్నా ఉంటే బాగుండునే అనిపిస్తోంది. దుర్మార్గంగా 2 సార్లు కడుపుల్లో పిల్లల్ని చంపుకున్నాను అంది చాలా విచారంగా. మళ్ళీ పెళ్లి చేసుకోండి అంది జానకి ఆవేశంగా. అమ్మో, మళ్ళీ అంత తెలివి తక్కువ పనా? నా జన్మలో చెయ్యను. కాస్తో కూస్తో డబ్బు కూడబెట్టానని పెళ్ళని వెనకాల పడుతున్నారులేండి. అంత పిచ్చి పని మళ్ళీ చేస్తానా? అవునులేండి, తెలివి తక్కువగా ఉన్నప్పుడు మోసం చేస్తారు, కానీ కాస్త జ్ఞానం వస్తే ఎవ్వరూ మోసం చెయ్యలేరు. పోనీ మా అబ్బాయిని తీసేసుకోండి, మీకు ఒక్కడేగా, మీకు మాత్రం ఇంకా పుడతారా అని నవ్వింది సీతారత్నం. పెంచుకోవాలంటే చాలా మంది దొరుకుతారు, కానీ ధైర్యం చాలటం లేదండి. ఈ రోజుల్లో పిల్లలు కూడా పెద్ద బెడదలాగా తయారవుతున్నారు. పుట్టిన వాళ్ళైతే ఎలాగా తప్పదు. పెంచుకోవాలంటే ఎటుపోయి ఎటొస్తుందోనని భయం. ఆమె మీద చాలా జాలిగా ఉన్న ఈ రోజుల్లో పిల్లల బెడదగా తయారవుతున్నారనే మాటలు జానకికి చాలా కష్టంగా అనిపించాయి. అప్పటికి పిల్లాడు పుట్టి 5వ రోజు. రోజు రోజుకి వాడు ఎంతో ఇష్టంగా అవుతున్నాడు జానకికి. అంత భయపడక్కర్లేదులేండి, పిల్లలందరూ అంత చెడ్డవాళ్ళెవ్వరు అంది ఆమెతో. అదే అనిపిస్తుంది మళ్ళీ ఒక్కోసారి. అందరూ చెడ్డవాళ్ళైతే లోకం నిలబడుతుందా? ఏమోలేండి, ఏం చేస్తానో ఏం జరుగుతుందో అని దిగులుపడి వెళ్ళేది మాటలయ్యాక. మీరోసారి మా ఇంటికి రావాలి అని జానకి సీతారత్నానికి మరీ చెప్పి వచ్చింది ఆసుపత్రి నుంచి వచ్చేటప్పుడు. జానకికి పిల్లాడి పంపకం పెద్ద శ్రమగా లేదు. ఇంట్లో అందరూ తలో పని చూస్తారు. సుందరమ్మ ఎప్పుడూ కాపలావాడికి. ఇంటికి వచ్చే స్నేహితులు కూడా అవసరమైతే ఏ పనైనా చేస్తారు. పిల్లాన్ని నిద్రపుచ్చుతూ జానకి నెమ్మదిగా జోలపాట పాడుతోంటే సుందరమ్మ చాలా ఆశ్చర్యపోయింది. ఎన్నేళ్ల తర్వాతో జానకి కంఠంలోంచి పాట. ఏమన్నా మాట్లాడితే సిగ్గుపడి పాడటం మానేస్తుందేమోనని చివరిదాకా అలాగే వింటూ ఉండిపోయింది. పాట ఆగాక, అమ్మ హాయి, పాడవే, మీ నాన్నకి ఎంతో నచ్చేది ఆ పాట అంది చిన్నప్పటి జానకితో మాట్లాడినట్టు. జానకి కొంచెం కునిరాగం తీసి ఆ పాట మొదలుపెట్టింది. హాయమ్మ హాయి, మా పాపాయి, మా ఇంటి దీపానివే అని కొంచెం పాడి, మర్చిపోయానమ్మా, గుర్తు రావటం లేదు అంది. అన్నయ్యని అడుగు, చెప్తాడు, పుస్తకంలో రాసుకో అంది సుందరమ్మ. జానకి ఏదో ఒక పాట పాడుతూ తిరుగుతోంటే సత్యం కూడా చాలా ఆశ్చర్యపోయాడు మొదట. మొలకెత్తే నేలకో పాడు అంది. ఎంత మంచి సాహిత్యమో అని అడిగి ఒక పూట ఆ పాట పాడించుకున్నాడు. గుర్తున్న పాటలన్నీ పిల్లాడి పనులు చేస్తూ జోలపాటల్లాగే పాడేస్తూ ఉంటుంది జానకి. పిల్లాడు పుట్టాక గిరి చాలాసార్లు వస్తున్నాడు. శారద కూడా ఎక్కువగానే వస్తోంది. ప్రభాకర్ 4-5 రోజులకోసారి తప్పకుండా వస్తాడు. ప్రభాకర్ వస్తే ఇంట్లో సత్యం ఉన్నట్టే ఉంటుంది జానకికి. పిల్లాడిని సత్యం మీద వదిలినా ప్రభాకర్ మీద వదిలినా జానకికి నిశ్చింతగా ఉంటుంది. తనలాగే జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకంగా ఉంటుంది. తను చదువుకోవడమో, ఇంకో పని చేసుకోవడమో, నిద్రపోవడమో చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న వారం 10 రోజుల్లో ప్రభాకర్తో కొంచెం ఎక్కువ చనువైంది జానకికి. అతను రోజు ఏదో ఒక టైంలో వస్తూ ఉండేవాడు. ఒకసారి అతను వచ్చేసరికి జానకి పక్క సర్దుకుంటుంటే, మీరు కూర్చోండి నేను వేస్తాను అని జానకి ఎంత వద్దన్నా వినకుండా శుభ్రంగా పక్క సర్ది వేశాడు. జానకికి ఫ్లాస్కులో కాఫీ ఇష్టం ఉండదు. ప్రభాకర్ వచ్చినప్పుడల్లా స్టవ్ మీద కాఫీ చేసి ఇచ్చేవాడు. పాలు తనే బయట నుంచి తీసుకొచ్చేవాడు.
ఎప్పటికప్పుడు తాగిన గ్లాసులు చక్కగా కడిగి పెట్టేసేవాడు. మీకు చాలా శ్రమ అయిపోతోంది అని జానకి అంటే, ఈ మాత్రానికైనా మా అక్కయ్యల కోసం ఎన్నిసార్లు ఆసుపత్రుల్లో ఉన్నానో అనేవాడు. ఈసారి జానకి మంచం మీద నుంచి లేవగానే దూరంగా ఉన్న చెప్పులు తీసుకొచ్చి ఆమె కాళ్ళ దగ్గర పెట్టాడు. జానకి కంగారు పడిపోయి, అయ్యో అదేం పని అలా చేశారేమిటి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. ఏమిటండి అంత మరీ ఇదవుతారు? సత్యం అయితే చెయ్యడా? అది వేరు. నా కోసం ఇలాంటి పనులు ఎవరన్నా చేస్తే నాకు ఇష్టం ఉండదు అంది కోపంగా. నాకేదన్నా పెద్ద జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంటే నన్ను చూడ్డానికి మీరు వస్తారనుకోండి. నేను లేచి నీరసంగా నడుస్తుంటే ఆ మాత్రం సహాయం చెయ్యరా మీరు? చెయ్యరనుకుంటాను. అలాగే కనపడుతోంది మీ వ్యవహారం చూస్తుంటే అని హాస్యంలో పెట్టాలని చూశాడు. ఏమైనా సరే ఈసారెప్పుడు మీరు అలా చెయ్యొద్దు. అయితే మీరు నీరసంగా ఉండొద్దు, ఆరోగ్యంగా ఉండండి. మీరు అసలు ఇక్కడికి రాకండి. మా అన్నయ్యకి చెప్తాను మిమ్మల్ని ఇక్కడికి రానివ్వద్దని. జానకి కోపం పోగొట్టాలని, ఇవాళ మా టెలిగ్రాఫ్ ఆఫీసులో ఒక కస్టమర్ ఇచ్చిన టెలిగ్రామ్ భలేగా ఉందిలేండి. సంబంధం కుదిరింది, ముహూర్తం పెట్టేశాం, తొందరగా రా పెళ్లికి అని ఒక తండ్రి మెడికల్ కాలేజీలో కొడుకుకి టెలిగ్రామ్ ఇచ్చాడండి. డాక్టర్ చదివే వాడికి తండ్రి కుదర్చడం సంబంధం అని నవ్వాడు. జానకి ఇంకా కోపంగానే ఉంది. ఏదో ఒకటి వ్యతిరేకంగా మాట్లాడాలని, కొడుకే కుదర్చమన్నాడేమో, ఆ సంబంధం కుదరగానే తనకి టెలిగ్రామ్ ఇమ్మన్నాడేమో, అలా ఎందుకు అనుకోకూడదు అంది. అమ్మో, పెద్ద తర్కం వంటబట్టేసింది మీకు. కానీ ఎప్పుడు టెలిగ్రామ్స్ చూస్తూ ఉంటాం కదా, మా పనే అది. మాకు తెలిసిపోతుంది. తండ్రులే సంబంధాలు కుదిర్చేసి కొడుకుల్ని అర్జెంటుగా వచ్చి పుస్తలు కట్టేయమని టెలిగ్రాములు ఇస్తుంటారు అన్నాడు. ఇస్తారు. కొడుకులు వెళ్ళాలని గ్యారంటీ ఏమిటి? వాళ్ళు వెళ్ళరేమో. ఇక మాట్లాడలేను మీతో. పోనీ రాత్రి ఒక పాత సినిమా చూశాను, ఆ కథ చెప్పనా కాసేపు? జానకి చెప్పులు దూరంగా విప్పి మంచం ఎక్కి కూర్చుంది. చెప్పండి అయితే అంది రుసరుసలాడుతూ. ప్రభాకర్ నవ్వి శాంతంగా మొదలుపెట్టాడు. ఇద్దరు అన్నదమ్ములు, పాపం నిరుద్యోగులు. వాళ్ళమ్మ వాళ్ళకి తెలియకుండా రాత్రుళ్ళు ఒక ఫ్యాక్టరీలో కూలి పని చేసి కొడుకులిద్దరినీ అమ్మేలు చదివించింది. వాళ్ళమ్మ రాత్రుళ్ళు ఎక్కడికి వెళుతోందనుకుంటారు? వాళ్ళు డబ్బు ఎలా వస్తుందనుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు మొదలెట్టారంటే చచ్చిపోతాను. ఇప్పుడే మానేయాలి చెప్పడం. సరే చెప్పండి, ఆ ఊళ్ళో కూలీ పనికి ఎంత జీతం ఇస్తారో మనకేం తెలుసు? ఆ నిరుద్యోగులిద్దరూ కలెక్టర్లకి తగిన ముస్తాబుతో నిరుద్యోగం వల్ల నష్టమేమీ ఉండదని చాటుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం తింటారో కానీ ఒక సీనులో బరువెక్కుతూ ఉంటారు. ఏం తింటమేం, తల్లిని తింటున్నారుగా. అన్న నిరుద్యోగేమో స్వయం కృషి చెయ్యకపోబట్టే ఉద్యోగాలు దొరకవనే బాపదు. తమ్ముడు నిరుద్యోగేమో మంచికి సమాధి కట్టేసి స్వార్థం పెంచుకు బతికేసేయమనే తరహా. అన్న నిరుద్యోగి గాంధీగారి రామరాజ్యం కోసం కలలు కంటూ దానికోసం తనొక్కడే ఉద్యమం చేస్తానంటాడు. ఇంకెవరిని అందులోకి లాగనంటాడు. ఉద్యమ భారం తనొక్కడి మీదకే వదిలేయమంటాడు మిగతా వాళ్ళని. ఉద్యమం అంటే బరువు లాగడం అనుకున్నాడేమో ఎవరా యాక్టరు? చెప్పాడు ప్రభాకర్. అతనైతే ఆ బరువు తేలిగ్గా మోయగలడులేండి. మోసాడా? కొంత కథ అయ్యేటప్పటికీ రామరాజ్యం కబుర్లు పనికిరావని తెలిసిపోయి, ఇన్నాళ్ళు నా మంచితనం చూశారు, ఇప్పుడు నా చెడ్డతనం చూస్తారు అని గాంధీ కబుర్లు కూడా పనికిరావని తేల్చేశాడు. తొమ్మిడి దారి మొదటి నుంచి తెలిసిందే. అడ్డదారి, సినిమాల్లో తప్పకుండా ఓడిపోవలసిన చెడ్డదారి. సమాజంలో జరిగే అక్రమాల్ని అరికట్టడానికి సినిమా వాళ్ళు అన్ననొక దారిలోనూ తమ్ముడినొక దారిలోనూ పంపి అందరికీ 3 గంటలు వినోదం కలిగించారు. చివరికి ఆ 2 దారులు ముందు దారి మూసుకుపోయిన స్టాపులో కలిసి ఆగిపోయాయి. అన్నే గెలిచాడని సినిమాలో అన్నారనుకోండి. అన్న గెలిచిందేమిటో తమ్ముడు ఓడిందేమిటో మనకైతే అర్థం కాదు. సినిమా చివర అన్న సర్వమానవ మహోదయం ఎప్పుడు అని రంకెలు వేస్తాడు. రాముడి వాదము లాభం లేదు, గాంధీ వాదము లాభం లేదు, ఇంకేదో సరైన వాదం ఉండి ఉంటుంది చూడండని సినిమా వాళ్ళు సంసారికి భయపడి గూఢార్థాలతో చెప్పారా అని అనుమానం వచ్చింది నాకైతే. సర్వమానవ మహోదయం ఎప్పుడని వాళ్ళు చెప్పలేక మనల్నే అడిగారు కదా అని కథ ముగించాడు ప్రభాకర్. ఈ సినిమా నేను 2-3 ఏళ్ల క్రిందట చూసి ఉంటే ఎంత ముగ్ధుడినైపోయేవాణ్ణో. కొంచెం హేతువాదం అబ్బినా మళ్ళీ రామరాజ్యం, గ్రామరాజ్యం, పంచాయతీ రాజ్యం, సర్వోదయ పథకం లాంటి మాటలు చెవినబడితే హృదయం ఉప్పొంగిపోయేది. సోమరిపోతులు నిరుద్యోగులుగా ఉంటారని గట్టిగా అనుకునేవాణ్ణి. మా అన్నయ్యతో మీకెలా పరిచయం అయింది అసలు అంది జానకి కుతూహలంగా.
ప్రభాకర్ ఆ సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. 4-5 సందర్భాల్లో చెప్పిన దాన్ని బట్టి ప్రభాకర్ కుటుంబ విషయాలన్నీ తెలిసాయి జానకికి. మహాజాలస్తపు కుటుంబం వాళ్ళది. చిన్నతనంలో అతనికి ఉన్న జ్ఞాపకాలన్నీ పూజలు భజనలే. మహాభక్తుడినైపోవాలని ఉండేది చిన్నప్పుడు ప్రభాకర్కి. ఒకసారి వాళ్ళ ఊళ్ళోకి ఒక స్వాముల వారు వస్తే ఆ పాటలు అవి వింటూ వాళ్ళ గుంపుతో కలిసి వెళ్ళిపోయాడు. 14 ఏళ్లప్పుడు తరువాత వెతికి తీసుకొచ్చేశారు. తరువాత కూడా 4-5 ఏళ్ళు ఆ పిచ్చిలోనే ఉన్నాడు. ఒకసారి ఒక స్నేహితుడు తాత పోతే పెద్ద కార్యం రోజు వెళ్ళాడు. ముసలాయనకి వేసిన పిండం కాకులు ముట్టుకోవడం లేదని ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరు వచ్చి కాకులకి దండాలు మొదలుపెట్టారు. ఎంతమంది దండాలు పెట్టినా కాకులు అన్నం దగ్గరికి రాలేదు. పోయిన తాతగారి పెద్ద మనవడు ఒక్కడే మిగిలాడు దండం పెట్టనివాడు. అతన్ని కూడా దండం పెట్టమని పట్టుకున్నారు అందరూ. అతను సస్సేమిరా పెట్టనన్నాడు. కాకికి దండం ఏమిటి, చంపుతున్నారు. కాకికి పిచ్చిక్కి దండాలు వెధవచాదస్తం అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో ప్రభాకర్కి ఆశ్చర్యంతో తల తిరిగిపోయింది. అజ్ఞానాంధకారంతో కిక్కిరిసిన ఆ తలలోకి ఒకే ఒక్క కాంతి కిరణం అతి కష్టంగా చొరబడినట్టే అయింది. తరువాత 2 ఏళ్లకి డాక్టర్ కోవూర్ ఉపన్యాసం విన్నాడు. ఆయన మాటల్లో ఉన్న జ్ఞానానికి తర్కానికి ఎంత ముగ్ధుడయ్యాడంటే ఆ జ్ఞాన తరంగాలు గతాన్ని ముంచెత్తుతూ మహావేగంతో ప్రవహించాయి. గతం కుప్పకూలి ఆ ప్రవాహంలో దేవుళ్ళు కొట్టుకుపోయారు. తరువాత చాలా పుస్తకాలు చదివాడు. అతను హేతువాది అయిపోతున్నాడని. ఆ రోజుల్లో ఇంట్లో హాహాకారాలు బయలుదేరాయి. తండ్రి ఏదన్నా అంటే ఇది నమ్మతోత్సాహంతో తండ్రితో వాదాలు వేసుకునేవాడు. జవాబు దొరకనప్పుడల్లా తండ్రి వెనక్కి జారుకుని నువ్వే గ్రహిస్తావు అని వాదం విరమించాలని గ్రహిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇంట్లో ఇంకో రకం హాహాకారాలు రేగుతున్నాయి. కమ్యూనిజం కన్నా హేతువాదమే చాలా గొప్పది అంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. హేతువాదాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. అందులోనే ఉండు, ఇందులో ఎందుకు అంటున్నాడు తండ్రి ప్రతిసారి. ప్రభాకర్కి 2 అక్కలు. పెద్దక్క ఇతనికన్నా 10 ఏళ్లు పెద్ద, చిన్నక్క 8 ఏళ్లు పెద్ద. ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. పెద్దక్క ఊళ్ళోనే, చిన్నక్క కొంచెం దూరం. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరిని వెంకట్రావు చెల్లెలితోటి శాంత చిన్నక్కతోటి పోటీకి నించోబెడితే వీళ్ళిద్దరి మొదటి మార్కు 2వ మార్కు కొట్టేసి వాసంతిని 3వ స్థానంలోకి, హేమని 4వ స్థానంలోకి తోసేస్తారు. వాళ్ళిద్దరికీ 3 పిల్లలున్నారు. ఆడపిల్లల కోసం స్టీలు సామాన్లు కొని బీరువాల్లో దాస్తున్నారు. ఆ పిల్లలకి 4 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం వాళ్ళ జీవిత లక్ష్యం పెద్ద కట్నం తీసుకుని ఈ తమ్ముడికి పెళ్లి చేయటం. నా పెళ్లి సంగతి మీరు ఎత్తకండి, దాంతో మీకేం సంబంధం లేదు అని ప్రభాకర్ అప్పటికి 117 సార్లు చెప్పాడు. అయినా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సంబంధాల వార్తలు తల్లికి తండ్రికి చెబుతూనే ఉంటారు. వాటి లాభ నష్టాలు చర్చిస్తూనే ఉంటారు. వాళ్ళ కట్నం తక్కువ, వీళ్ళ కట్నం ఎక్కువ, ఆ పిల్ల నలుపు, ఈ పిల్ల పొట్టి, ఆ పిల్ల లావు, ఆ సంబంధానికి అత్త లేదు, ఈ సంబంధానికి మామ లేడు, అల్లుడికి మంచి చెడ్డ ఏం జరుగుతాయి అని వాళ్లే పిల్లల్ని సంబంధాలని శల్య పరీక్షలు చేసేస్తూ ఉంటారు. ఆ విషయాలు ప్రభాకర్ చెవిన పడకుండానే జరిగిపోతూ ఉంటాయి చాలాసార్లు. ఎప్పుడన్నా ప్రభాకర్కి తెలిస్తే పెద్ద పోట్లాట వేసుకుంటాడు. నాకు తెలియకుండా మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నాకు చాలా అవమానం అంటాడు. నువ్వు చూడొద్దంటే మాదేం పోయింది, మాకే శ్రమ తప్పుతుంది. పిల్లల్ని చూద్దామని వెళితే మా చేతి చమురే వదులుతుంది, ఇక చూడంలే అంటారే కానీ ఆ పని మాత్రం మానరు అక్కలు. వాళ్ళకి ఇంకో ఆశ కూడా ఉంది. తమ్ముడికి తొందరగా పెళ్లి చేసేస్తే ఆ కమ్యూనిస్టు వ్యవహారాలన్నీ వదిలేసి సంసార తాపత్రయంలో పడిపోతాడని, హేతువాద మీటింగుల్ని మించి దాటిపోలేడని. ఆ ఆశతో కూడా అక్కలిద్దరూ పోటీలు పడి సంబంధాలు చూడడం, అవి వాళ్ళకి రచ్చకే ప్రభాకర్ దాకా రావటం లేదు. 1 వచ్చిన ప్రభాకర్ వాళ్ళ ప్రయత్నాలు సాగనివ్వడు. వాళ్ళు చెప్పేది వినకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అతని పెళ్లి వ్యవహారంలో బావులు కూడా కలుగ చేసుకున్నారు కొన్నిసార్లు. తొందరగా పెళ్లి చేసుకోమని, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు కొన్నాళ్ల క్రిందట. ఆ ఉత్తరాల్లో ఏముందో తెలియక మొదట 1-2 ఉత్తరాలు తీసుకుని చదివాడు. తరువాత బావుల దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలు చించకుండానే వేరే కవర్లలో పెట్టి స్టాంపులు కూడా అంటించకుండా ఎప్పటి ఉత్తరం అప్పుడు తిరగొట్టాడు. దాంతో అతని పెళ్లి రంగం నుంచి బావులు నిష్క్రమించారు. అక్కలు మాత్రం పట్టువదలని వెక్కుమార్కుల్లాగా కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉన్నారు. 6 నెలల క్రిందట అక్కలకి ప్రభాకర్కి వేరే కారణం మీద పెద్ద పోట్లాట జరిగింది. ఉద్యోగం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రభాకర్ ఏటా అక్కలకి వాళ్ళ పిల్లలకి బట్టలు పెడుతున్నాడు. కిందటిసారే ఆ వ్యవహారానికి యగనామం పెట్టాడు.
అది పోట్లాటికి కారణం. చదువుకునే రోజుల్లో ప్రభాకర్కి కుటుంబ తాపత్రయం బాగా ఉండేది. తల్లిదండ్రుల్ని, అక్కల్ని చూసుకోవలసింది తనే కదా, అందరి బాధ్యతలు మోయవలసిన మగనలుసు తనే కదా అనుకునేవాడు. అదంతా 16 ఏళ్ల వయసప్పుడే. పెద్దవాళ్ళకి ఎన్నడూ కష్టం కలిగించకుండా కూడదనుకునేవాడు. తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడూ సంతోషపెట్టి పంపుతూ ఉండాలనుకునేవాడు. అమ్మ నాన్న పెద్దవాళ్ళైపోతున్నారు, అక్కలు నేను చూడకపోతే ఎవరు చూస్తారు అనుకునేవాడు. మొదటి జీతం రాగానే కొంత అప్పు కూడా చేసి అందరికీ బట్టలు కొని ఇచ్చి వచ్చాడు. అప్పటి నుంచి ఏటా ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది. కిందటిసారే ఆగింది అది. సంక్రాంతికి వాళ్ళని రమ్మని నెల క్రిందటి నుంచి ఉత్తరాలు రాసేవాడల్లా ఆసారి ఒక్క కార్డు ముక్క కూడా రాయలేదు. ఉత్తరాలే రాయటం లేదేం అని వాళ్లే రాస్తే రాయడానికి విశేషాలేం లేవు, ఇదివరకులాగా టైము ఉండటం లేదు అని ఒక్కో ముక్క గీకి పాడేశాడు. పిలవకుండానే వచ్చారు అక్కలు పండక్కి. పండగ 2 రోజుల్లోకి వచ్చేసిన ప్రభాకర్ బట్టల సంగతి ఎత్తలేదు. అక్కలకి తమ్ముడి ధోరణి అంతుపట్టక ఏం చేస్తాడో చూద్దామన్నట్టు తమ్ముడు పెట్టవలసిన కొత్త చీరల సంగతి ఎత్తకుండానే పండగ నడిపారు. చేతిలో డబ్బు లేదేమో, వెళ్ళేపటికి తెస్తాడేమో అనుకున్నారు మొదట. ఆ లక్షణాలు కనపడలేదు. ప్రభా చిన్నక్క వెళ్ళిపోతుందట, వాళ్ళ అత్తగారికి బాగోలేదట, తొందరగా వెళ్ళాలంటోంది. టిక్కెట్టు తెచ్చేయి అంది తల్లి. ఆ టికెట్ డబ్బులు కొడుకే పెట్టాలని తల్లి ఉద్దేశం. నేను వేరే పని మీద వెళుతున్నాను, స్టేషన్కి వెళ్ళటం కుదరదు, చిన్నక్కనే తెచ్చుకోమని టికెట్టు అనేసి ప్రభాకర్ తన పని మీద వెళ్ళిపోయాడు. దాంతో ప్రారంభమయ్యాయి గొడవలు. రాత్రి ప్రభాకర్ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ముక్కు చీదుళ్ళు, అక్కల మూతి విరుపుళ్ళు సాగుతున్నాయి. టిక్కెట్టు తెచ్చావా అన్నారు రాగానే. నాకు వీలవదని చెప్పాగా. వీలవదంటే ఎలాగా? అది వెళుతుందా స్టేషన్కి? ఏం వెళ్తే తప్ప? పోనీ డబ్బన్నా ఇచ్చి వెళ్ళావా? ఏం చిన్నక్కల దగ్గర డబ్బు లేదా? దాని టిక్కెట్టు అదే కొనుక్కోవాలా? ఇదెక్కడ నేర్చావు అని తల్లి. టిక్కెట్టు కూడా కొనడం కష్టమైతే ఇక మేము పుట్టింటికి రావటం ఎందుకు అని అక్కలు దీర్ఘాలు తీశారు. నా కోసం వస్తారా పుట్టింటికి? అమ్మని నాన్నని చూడ్డానికి వస్తారు. అక్కర్లేదంటే మానేయండి అన్నాడు. ఎంత మారిపోయాడో అని మూర్ఛలిపోయారు అందరూ. ఆ మర్నాడే ఇంకో గొడవ జరిగింది. అక్కలిద్దరూ బజారుకి వెళ్ళి తెలిసిన షాపులో బట్టలు తెచ్చేశారు. బిల్లు తమ్ముడికి చూపించి రేపు ఇచ్చేయాలి అన్నారు. ఇచ్చేయండి అన్నాడు తమ్ముడు. అక్కలకి ఏం చెయ్యాలో తోచలేదు. ఏటా నువ్వే ఇస్తున్నావుగా అన్నారు. ఇచ్చాను కానీ నేను ఇవ్వడం చాలా తప్పు, మీరు తీసుకోవడం అంతకన్నా తప్పు అన్నాడు. తప్పేమిటి అని తెల్లబోయారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, నా జీతం కన్నా మీ జీతాలు ఎక్కువ, మిమ్మల్ని ఆదుకోవలసిన మహానుభావుణ్ణి నేనే అయినట్టు ప్రవర్తించడం నా తప్పు కాదు. ప్రతి ఏటా నా నుంచి ఏదో ఆశించడం మీ తప్పు కాదు. అది బొత్తిగా ఆత్మగౌరవం లేని పని మీకు అన్నాడు. వాళ్ళకి అందులో ఏ ముక్క అర్థం కాలేదు, కానీ ఆత్మగౌరవం అన్న ముక్క మరీ అర్థం కాలేదు. వాళ్ళు పుట్టాక ఆ మాట ఎప్పుడూ వినలేదు. ఇదే మొదటిసారి వినడం. తమ్ముడు ఏమంటున్నాడో వాళ్ళకి అంతుపట్టలేదు. ఆ బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని మాత్రం అర్థమైంది. అయినా కోపాలు తెచ్చుకోకుండా గడుస్తనంగా పని సాధించదలిచారు. అష్టైశ్వర్యాలతో తొలతూగే వాళ్ళకైనా పుట్టింటి నుంచి ఒక రవికిల గుడ్డ తెచ్చుకుంటే ఆ తృప్తి వేరు. మా వాళ్ళు పెట్టారని నలుగురికి చెప్పుకుంటే అదో సంతోషం అన్నారు. పుట్టింటి నుంచి ఒక్క పైసా కూడా ఆశించం మేము, ఒకరు పెట్టేదేమిటి మాకు, మా సంపాదన మాకుంది అని చెప్పుకుంటే ఈ సంతోషం కూడా వేరే. ఈసారి ఈ సంతోషం ఎలా ఉంటుందో చూడండి అన్నాడు తమ్ముడు. నువ్వేం పెట్టేస్తున్నావు మాకు? మహా ఏటలో ఒక గుడ్డ మొక్కేగా, పోనీ నీ కష్టం లేకపోతే అది మానేయి. మానేశాననేగా మీ కిందంత కోపాలు. మా ఆఫీసులో పెద్ద సమ్మె జరుగుతోంది ఇప్పుడు. ఆ సమ్మె ఫండ్కి ఎంత డబ్బు ఇచ్చినా మంచిదే. ఉద్యోగాలు చేసుకునే అక్కలకి చీరలు పెట్టడం మానేసి డబ్బుంటే బోలెడు మంచి పనులున్నాయి చెయ్యడానికి. నేనింకా ఇలాంటి మర్యాదలకి ఒక్క పైసా ఖర్చు పెట్టదలుచుకోలేదు. డబ్బు కూడబెట్టుకోవాలని నాకేం పిచ్చి లేదు. వేరే పనులకి ఖర్చు చేస్తున్నాను డబ్బు. నేను చేసేది మంచి పనే కాబట్టి మీరు బాధపడడం అనవసరం. మీ బిల్లులు మీరే ఇచ్చుకోండి, మీ టికెట్లు మీరే కొనుక్కోండి అని చెప్పేశాడు. కథ కొనసాగుతుంది.